ఏకీపించడానికి ప్రయత్నిస్తాను. నాతో ఏకీపించండి దయతో. ఒకసారి చదువుతారమ్మా వాక్యాన్ని. ఎస్ ఉండురు. ఈ మాట మీకు అర్థమైందా? తమ్మును కొనిన ప్రభువును విసర్జించారు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొన్నాడు. కొన్న ప్రభువును కూడా వాళ్ళు విసర్జించారటండి. విసర్జించుచు తమకు తామే, అంటే నాశనం దేవుడు కలగజేయక్కర్లేదట. వాళ్ళు చేసిన క్రియలను బట్టి వాళ్ళకి ఏమొస్తుంది? అవునా? రైట్. భిన్నాభిప్రాయములు అంటే మీ అందరికీ తెలుసు కదా. ఒకరు అలాగా, ఒకరు ఇలాగా, తర్వాత ఒకరు ఇంకొకలా మాట్లాడుతూ భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటారు. నువ్వెంత నేనంత అన్నట్టుగా రహస్యంగా బోధిస్తున్నారు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతున్నారు. పోకిరీ చేష్టలను ఏం చేస్తున్నారు? వీళ్ళు అనుసరించి నడుస్తున్నారు. వీరిని బట్టి అసలు మార్గము దూషించబడ్డానికి కారణం ఎవరట? వీరిని బట్టి. వీరెవరు? పోకిరీ చేష్టలు కలిగిన వాళ్ళు. సరైన చేష్టలు కాదు ఇవి. సరైన చేష్టలు కాదు. సంఘములో ఒకలాగా, బయట ఒకలాగా ఉంటారు. అవే పోకిరీ చేష్టలు. ఓకేనా? ఇంకా చాలా ఉంటుంది, లోతుకి వెళ్ళొచ్చు. అది నా పాట. నాకు ముందుకు వెళ్తాను. చదువు తల్లి. వారు మామూలు లోబులు కాదు. వాళ్ళు ఆల్రెడీ లోబు ఉంది, ఇంకా అధిక లోబులు. ఇవ్వాలా ఎన్నిసార్లు ఇవ్వాలి? ఎన్నిసార్లైనా దేవునికి ఇవ్వాలి. ఎన్నిసార్లు ఇచ్చాడు ఆరోగ్యం నీకు? ఎన్నిసార్లు కాపాడాడు నిన్ను? ఎన్నిసార్లు ప్రాణభిక్ష పెట్టాడు దేవుడు నీకు? ఎన్నిసార్లు ప్రమాదం నుంచి తప్పించాడు? ఎన్నిసార్లు నీ కుటుంబాన్ని దీవించాడు? ఎన్నిసార్లు నీ కుటుంబాన్ని మరణం నుంచి తప్పించాడు? దావీదేమన్నాడు? లెక్కించిన అనుకుంటుంది కానీ లెక్కకు విస్తారంగా ఉన్నాయి ప్రభువా నువ్వు చేసిన కార్యాలు అన్నాడు. మరి ఇన్ని దేవుడు చేసినప్పుడు అన్ని మనం దేవునికి చేయలేమా? ఓకే, ముందుకెళ్దాం. అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, పోయిన వారమే, అంతకు ముందు వారమే చెప్పాను. దేవుని వరాన్ని, దేవుడిచ్చినటువంటి టాలెంట్ని లాభానికి, వ్యాపారానికి ఉపయోగించుకునే పాస్టర్లు, సంస్థలు ఉన్నాయని చెప్పాను కదండి మీకు. చెప్పాను కదా. అది బైబిల్లో ఉందా? అక్షరాలుగా నా సొంత మాట. బైబిల్లో ఉందమ్మా? అయ్యా ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. ముందుకు వెళ్దాం ఇప్పుడు. అవునా? పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారికి వచ్చిన నాశనము, అసలు ఆ నాశనం అనేది కొనకదో నిద్రపోదటండి. నిన్ను పతనం చేయడానికి నాశనము ఎదురు చూస్తుందటండి. ఇప్పుడు నాశనం ఎవరి కోసం ఎదురు చూస్తుంది? దేవుని కోసం అనమాట అండి. దేవా, కునికి నిద్ర వద్దు అన్నావు కదా, కునికి నిద్రపోవద్దు అన్నావు కదా, నాకు కునికి రావట్లేదు, నిద్ర రావట్లేదు. ఎప్పుడు పంపుతావు నన్ను? నాకు ఎప్పుడు సెలవిస్తావు? ఎవరో నాశనం ఎదురు చూస్తుంది. ఎవరి కోసం? దేవునికి మహిమ కలుగును గాక. ఆ నాశనము కునికి నిద్రపోదటండి. దేవదూతలు పాపం చేశారు, విడిచిపెట్టలేదు. ఈ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం వచనాలన్నీ మరొక చోటలో చూపించగలను నేను. అదే యూదా పత్రిక. సేమ్ అలాగే ఉంటుంది. అవే పదాలు. ఓకే, యూదా పత్రిక చూద్దామా? మరియు తమ ప్రధానత్వము నిలిపోగొనక తమ నివాస స్థలమును విడిచి దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాసములతో ఆయన బంధించి భద్రము చేశాడు. అది యూదా పత్రిక.
ఇదే మాటలు పేతురు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో కనబడుతుంది. ఈ అధ్యాయం అంతా యూదా పత్రికలో ఉన్న అధ్యాయాల్లో ఉన్న ప్రతి విషయం కూడా కనబడుతుంది. చదవండి, బైబుల్ అంతా ఖచ్చితంగా ఆ యూదా పత్రికలు మీకు కనబడుతుంది. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు యూదా పత్రికలో వ్రాయబడి ఉన్నది. దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటిలో బిలవలోనికి త్రోసి తీర్పునకు కావలి ఉంచెను. ఓకే, తర్వాత మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, వాళ్ళెవరు చెప్పండి? మీరందరూ నోరు తెరవచ్చు, చెప్పొచ్చు. భక్తిహీనుల సమూహం మీదకి, భక్తిహీనుల మీదకి ఏం రప్పించాడు ఆయన? జలప్రలయము రప్పించి నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. అది ఎప్పుడది? నోవాహు కాలం అది. మరియు ఆయన నోవాహు కాలం అయిన తర్వాత సొదొమ కాలం వచ్చింది. సొదొమ కాలంలో కూడా దేవుడు ఒక భయంకరమైన కార్యం చేశాడు. అక్కడ ఒక భయంకరమైన పతనం వచ్చింది. అక్కడ ఏంటి ఆ భయంకరమైన పతనము? అగ్నిగంధకములు కురవబడ్డాయి. ఓకేనా? అగ్నిగంధకములు కురవబడ్డాయి. ఆ పట్టణం పూర్తిగా కాల్చబడింది, భస్మం చేశాడు. అవును, దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, అది దుర్మార్గుల యొక్క కామ వికారయుక్తమైన నడవడి చేత నీతిమంతుడగు లోతు సొదొమలో ఉన్నాడటండి. ఆ లోతును తప్పించాడు. వాళ్ళ మధ్యన నీతిమంతుడు కాపురముండి, ఎవరో లోతు కాపురముండి, సొదొమలో కాపురముండి చూచిన వాటన్నిటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయమై దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాను. ఎంత బాధ అనుభవించాడు లోతు. సొదొమలో ఎవరు వెళ్ళమన్నారు మరి అక్కడికి? అర్థమవుతుందా? ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి? దేవుడి లేఖనం ద్వారా మనతో మాట్లాడును గాక. ఎవరు వెళ్ళమన్నారు లోతుని అక్కడికి? దేవుని మందిరాన్ని విడిచి పతనమైపోయే జీవితాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఎవరు వెళ్ళమన్నారు దేవుని మందిరం విడిచి? పతనం ఎవరు తెచ్చుకోమన్నారు? చూసారా? లోతు అబ్రామును విడిచి ఎవరు వెళ్ళమన్నారు? పోనీ వెళ్ళమన్నాడు అనుకుందామండి. ఆ వెళ్ళినప్పుడు ఆయన చూడవలసిన ప్రదేశం ఏదో ప్రత్యక్షతో చూడవలసిందే ఉందేమో, కానీ భౌతికంగా చూశాడు. భౌతికం చూసేది ఆ డెవలప్మెంట్ చూసి వెంటనే అందులో అడుగు పెట్టాడు. కానీ చివరికి రోజు రోజుకి హృదయం నొప్పించుకుంటూ ఉన్నాడటండి. వాళ్ళ దుర్మార్గు పనులు చూసి, వారి దౌర్భాగ్య పనులు చూసి, వాళ్ళ అరాచకాలు చూసి, వాళ్ళ పురుషుడు ప్రేమించుకునే విధానాన్ని చూసి, మగాడు పెళ్లి చేసుకునే విధానం చూసి, మగాడు ప్రేమించుకునే విధానం చూసి, స్త్రీలు వావి వరసలు లేని స్థితిని చూసి, దేవునికి మహిమ కలుగును గాక. అవునా? రేపో మాపో చచ్చిపోయే ముసలోళ్ళు చిన్నపిల్లలతో ఎటకారం ఆడడం చూసి, రేపో మాపో చచ్చిపోతాడు, వీడి కాళ్ళు ఇడితో రావు, వీడి పిల్లలతో ఎటకారం ఆడతాడు, వీడి కాళ్ళు ఇడితో రావు, పిల్లలతో ఎటకారం ఆడుతూ ఉంటాడు, ఏ పిల్ల అంటూ ఉంటాడు. వీడి కాళ్ళే ఇడితో రావో. అలాంటి దృశ్యాలన్నీ చూసి నీతిమంతుడిని యోబు హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నాడటండి, నొప్పించబడుతూ ఉన్నాడటండి. ఈరోజు చూడండి, ముసలోళ్ళు అని చూడట్లేదు, మేము ముసలిదాన్ని ముసలోడని చూడట్లేదు, ఇంకా పడిచోళ్ళలాగే మాట్లాడుతున్నారండి వీళ్ళు.
ఎంత భయంకరం అండి. పని చేయమంటే ముసలిదాన్ని నేనేం చేస్తాను, స్టైల్ చేయమంటే పొడిచి పిల్లవు, పని చేయమంటే ముసలిదాన్ని. తప్పించుకునే చాలా బాగా మాట్లాడతాం. లాలిక్ కదా, మన ఇష్టం వచ్చిన వాగుతుంది నాలుక. ఏమండి, ఏదని పని ముసలిదాన్ని నన్ను నేపు తింటారు ఎందుకు, మరి స్టైల్ ఎందుకు అలాగలా చేస్తున్నావు నువ్వు? నేను చెప్పింది అర్థం అవట్లేదమ్మా. అంటే పని చేసేటప్పుడు నీకు ఏదో ముసలిదాన్ని నన్ను పట్టుకు తింటారు ఎందుకు, ముసలోడిని అంటావా? స్టైల్ ఏమో పడుచు పిల్లలాగా పడుచుకురలా చేస్తావా? ఇలాంటిదంతా ఎక్కడుంది? సొదొమలో ఉంది. సొదొమ కూడా మనకు ఎందుకు అయ్యారు? ఇప్పుడు మనం ఉంటున్నది సొదొమనే. మనం ఉంటున్న ప్రదేశం సొదొమనే. ఎంతమందికి తెలిసింది ఇది మనం ఉంటున్న ప్రదేశం సొదొమ అని? తెలుసా మీకు? ఇప్పుడు మనం జీవిస్తున్న కాలమే సొదొమ అని ఎంతమందికి తెలుసు? ఆమేన్. ఇది సొదొమ కాలం అయి ఉన్నది. అందుకే కోర్టులో అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నారు. చట్టము కూడా ఆమోదించింది, పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీ పెళ్లి చేసుకోవచ్చు అని. మరి ఇంతవరకు లేనిది ఇప్పుడే ఈ చట్టం ఎందుకు అమల్లోకి వచ్చింది? సొదొమలో ఉన్న చట్టం ఇప్పుడెందుకు వచ్చింది? అది కాలిపోయే సొదొమ అయింది, ఇప్పుడు కాలిపోయే సొదొమలో మనం ఉన్నాం. అందుకే అప్పుడున్న చట్టాలు ఇప్పుడు వచ్చాయి, అప్పుడున్న పనులు ఇప్పుడు జరుగుతున్నాయి, అప్పుడున్న కామం ఇప్పుడు ఉంది, అప్పుడున్న వాయు వరుస లేని జీవితం ఇప్పుడు ఉంది. పైకి చెల్లి, లోపల లవరో, పైకి బ్రదరో, లోపల ప్రియుడా. పైకి చెల్లి, పైకే చెల్లి, బ్రదర్ లవర్. పైకి బ్రదర్, లోపల లవర్. చెప్పేది అర్థమవుతుందా? ఒళ్ళు మండిపోతూ ఉంటాయి ఇలాంటి విషయాలు చెప్తుంటేనే. కాసేపు జోకులు వేసి నవ్వించాలి, కానీ ఇలాంటి విషయాలు చెప్పాలండి మీకు. దేవునికి స్తోత్రం. బుర్రంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది జీవితం. పాపం సరి చేయబడండి. ఇప్పుడు సరి చేయబడే కాలంలో ఉన్నాం. ఇప్పుడు మనం సరి చేయబడుతుంటే క్షమాపణ దేవుడిచ్చే కాలం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. తెలుసా రహస్యం ఇది? నువ్వు సరి చేయబడుతుంటే ఆయన క్షమాపణ ఇచ్చే కాలం ఇది. ఈ కాలం నీ దగ్గర నుంచి వెళ్ళిపోతే తర్వాత నువ్వు మారు మనసు పొందుతానన్నా నీకు క్షమాపణ రాదు. ఇప్పుడు ఈ కాలంలోనే మన తప్పులన్నీ ఒప్పుకుని మారు మనసు పొందితే దేవుడు దానికి క్షమాపణ ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ క్షమాపణ ఉన్న కాలంలో నువ్వు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆమేన్. క్షమాపణ లేకపోతే మారు మనసుకి ఎలాగా పశ్చాత్తాపం వస్తుంది? ఏ విధంగా వాళ్ళు ఒప్పుకోగలరు? ఒప్పుకుంటున్నారంటే అక్కడ క్షమాపణ ఉంది కాబట్టి, క్షమించేవాడు ఉన్నాడు కాబట్టి ఒప్పుదల వస్తుంది అక్కడికి. మరి ఇప్పుడు నువ్వు క్షమించు అంటున్నావంటే ఒప్పుకొని నువ్వు దేవుని యొద్ద క్షమాపణ పొందుకోవడానికే మాటలు పలుకుతున్నావు. అంటే ఇప్పుడు ఎవరున్నారని? క్షమించేవాడు ఉన్నాడని. క్షమాపణ పత్రం వైఫే వలె నీ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఒప్పుకో అని నువ్వు ఇప్పుడే ఒప్పుకుంటే కనుక క్షమించి నిన్ను ఆవలగొట్టులోకి తీసుకెళ్ళగలదు. హల్లెలూయా. అసలు క్షమాపణ అంటే అర్థం ఏంటి? గ్లోరీ. ఒక వ్యక్తి, ఒక సహోదరి తన చేసిన పాపములన్నిటినీ పశ్చాత్తాపడితే ఆ పశ్చాత్తాపడినటువంటి ఆ ప్రార్థన దేవుడు విని పూర్తిగా నీకు క్షమాపణిచ్చి ఈ పాపములన్నీ లోడైపోయిన పాపములన్నీ తీసుకెళ్ళి మరుపనే సముద్రంలో పడేస్తాడు. మరుపనే సముద్రంలో పడితే తర్వాత నీవిక పాపివి కాలేవు. కన్ఫ్యూజ్గా ఉంది కాదు?
కన్ఫ్యూజ్గా ఉంది కదా నీకు ఇది? దేవునికి స్తోత్రం. అయితే క్షమించబడిన వాడు తిరిగి పాపం చేయడు. ఏమాన్ క్షమాపణ పొందిన వ్యక్తి, దేవుని చేత క్షమాపణ పొందిన వ్యక్తి, తన పాపములన్నిటికీ క్షమాపణ పొందిన వ్యక్తి తిరిగి మరలా పాపము చేయలేడు. ఎందుకంటే ఆ పాపములన్నిటికీ క్షమాపణ వచ్చింది. పాపము చెయ్యమని కాదు, నీతిగా బ్రతకమని. హల్లెలూయా. మరి ఏ దినాలు ఇవి? సొదొమ దినాలు ఇవి. సొదొమ దినాలు అక్షరాల అవునో కాదో సొదొమ కాలంలో జరిగినటువంటి ఆ యొక్క సందర్భాలను వాక్యాన్ని చదవండి. ఇప్పుడు మరలా మన కాలంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదవండి. అప్పుడు ప్రభు చెప్పింది కరెక్టో కాదు మీకు అర్థమవుద్ది. లోతు నోవహు దినాలన్నాడు ప్రభు. అన్నాడా లేదా? నువ్వు అన్నా అనకపోయినా ఆయన అన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన అన్నది కరెక్ట్, నీ తప్పు అంతే. తేలి చెప్పేస్తాం అంతే. ఇంకా నువ్వు నమ్మినా నమ్మకపోయినా కుదరదన్నా సరే నీ తప్పు, వేసేది కరెక్ట్. ఎందుకు? అన్నది ఎవరు? కాలం ఇచ్చింది ఆయన, అన్నది ఆయన. దేవునికి స్తోత్రం. లోతు నోవహు దినాలు అన్నాడా ప్రభు? అనలేదా? అన్నాడు. ఇప్పుడు మరి నోవహు దినాలు జలప్రళయం, లోతు దినాలు అగ్ని. ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడే ఆగి ఒక్క రెండు విషయాలు మీకు క్లియర్గా అర్థమైనట్లుగా బోధిస్తా. అది పరిశుద్ధాత్ముడే చెయ్యాలి, అది నా వల్ల కాదు. వేదిక మీదకి వచ్చిన తర్వాత నేను సిద్ధపడినటువంటి కొన్ని విషయాలు నాకు రాకపోవచ్చు, కానీ అద్భుతమైన విషయాలు ఆయన ఇవ్వగలడు. అలాంటి విశ్వాసం నాకు ఉంది. ఇక్కడ కొన్ని కొత్త విషయాలు దేవుడు ఈ పులిపిటి నుంచి మీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవునికి ఒక సంఖ్య ఉంది. దేవునికి ఒక సంఖ్య ఉంది. దేవునికి ఒక సంఖ్య ఉంది. ఆయన మూడులో ఉన్నాడు. ఆయన చెప్పండి, మూడు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మూడులో ఉన్నాడు. మనిషి మూడులో ఉన్నాడు. ప్రాణ, ఆత్మ, శరీరం. ప్రాణము, ఆత్మ, శరీరం. ఎంతమందికి అర్థమవుతుంది బోధ? నాకు అర్థం లేదు, అర్థం కావట్లేదు అంటున్నావు అంటే నీకు అడ్డుగా ఏదో పాపం ఉంది, అందుకు వాక్యం అర్థం కావట్లేదు. చాలామంది పలికి విషయాలు ఎలాగే అర్థం అవట్లేదు, నీకు అర్థం కావట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నీలో దీన్ని అర్థం చేసుకునే మనసు లేదు, ఏదో భయంకరమైన పాపం అడ్డుగా ఉంది నీకు, అందుకు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. దీన్ని సండే స్కూల్ పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళని అడిగితే చెప్పేస్తారు. ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది, నీకు అర్థం కావట్లేదు, పెద్దడు అయి ఉండంటే బహుశా చూసుకో ఎక్కడున్నావో, ఏదో అడ్డు నీకు దాపురించి ఉంది. అందుకే అంచుకాలం ఎండలు కాయవలసిన సమయంలో ఈ వరదలేంటి, లేకపోతే ఈ వడగండ్ల వానలు ఏంటి, కార్లు కొట్టుకుపోవడం ఏంటి, స్తంభాలు పడిపోవడం ఏంటి, కటుకు చీకట్లో ఏడడం ఏంటి, కరువుతో ఏడడం ఏంటిది? ఏంటిది? చూడలేదా కాలాన్ని మీరు? ఇప్పటికి 15 రోజుల నుంచి వాతావరణం ఎలా ఉందో చూడండి. వార్తలు వినండి, ప్రతి ప్రదేశంలో ఎలా ఉందో, ఎలా కొట్టుకుపోతున్నాయో, ఎలాంటి వర్షాలు పడుతున్నాయో, ఎలాంటి పిడుగులు పడుతున్నాయో, ఎలాంటి కరువులు దాపరించాయో. ఏమన్నాడు దీన్ని? లోతు నోవహు దినాలని చెప్పాడా? మరి ఇప్పుడు ఈ దినాలు హాయిగా ఉన్నాయనుకుంటే ఎలా కుదురుతుంది నువ్వు? ఇప్పుడు ప్రజలు చేసే తప్పదే. ఈ దినాలు హాయిగా ఉన్నాయంటే వాళ్ళకి, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? ఇది లోతు నోవహు దినాలను వాక్యం చెప్తుంటే మనిషికి ఎలా ఉందటండి? హాయిగా ఉందటండి. అంటే నీ ఆలోచనకి దేవుని ఆలోచనకి చాలా దూరం ఉంది. అందుకే నీ ఆలోచనలు చచ్చిపోవునుగాక, నీ ఆలోచనలను కొట్టివేయబడునుగాక, నువ్వు దేవుని ఆలోచనలోకి వత్తువుగాక. నువ్వు ఎప్పుడైనా సరే దేవుని ఆలోచనలోకి వస్తే ఈ కాలం ఏంటో, ఇప్పుడు జరుగుతున్నది ఏంటో, ఈ కాలంలో నువ్వెలా ఉండాలో, దేవుని కొరకు ఎలా పౌరుషంగా బ్రతకాలో, ఎలా గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకోవాలో, ఎలా జీవితాన్ని కాపాడుకోవాలో, ఎలా ఎదుటి వారి పట్ల ప్రవర్తించాలో అర్థమవుతుంది. నా ప్రాణమా తిను తాగు సుఖించమన్న ఆ బురదలో పందికి ఏమీ అర్థం కాదు. దేవునికి స్తోత్రం.
నా కోసం నేను బతుకుతున్నాను, మా ఆవిడ కోసం ఎందుకు బతకాలి అన్న వాళ్ళు లేరా? లేరండి. నేను మా ఆయన కోసం ఏం బతుకులేదు, నా కోసం ఏం బతుకుతున్నాను అనే ఆడవాళ్ళు లేరా? లేరా అంటే ఉన్నారండి, లేరంటే మానేయండి, ఏం పర్లేదు. లేరా? మా అమ్మ నాన్న కోసం అవసరం లేదు, మా కోసం నేను బ్రతుకుతున్నాను కొడుకు అనేవాళ్ళు లేడా? కూతురు అంటలేదా ఈరోజు? అంటే అక్రమము విస్తరించుట ద్వారా అనేకులలో ప్రేమ చల్లారుతుంది. వాక్యమేనా ఇది? అక్రమము విస్తరించుట ద్వారా అనేకులలో దైవ ప్రేమ ఏమవుతుందటండి? చల్లారిపోతుందటండి. ఏం విస్తరిస్తుంది? అక్రమేమో విస్తరిస్తుంది, ప్రేమ ఏమవుతుంది? అందుకే తల్లిదండ్రులకి బిడ్డలు ఏమైపోతున్నారు ఈరోజు? అవిధేయులైపోతున్నారు కదా. బాబు అలా చేయొద్దురా, చేస్తాను. అమ్మా అలా చేయకమ్మా, చేస్తాను. కన్నది ఎవరో? తల్లి. కన్న కడుపులో నుంచి, అంటే తల్లి కడుపులో నుంచి వచ్చి తల్లిని ఎదిరిస్తుంది. ఇప్పుడు నిన్ను దాపరించింది దయ్యం. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్న కొడుకులు ఉంటారే, వాళ్ళని జాగ్రత్తగా చూడాలి. దయ్యాలు పట్టున్నారు వాళ్ళు. తల్లిదండ్రులు ఖచ్చితంగా ఎక్కువసేపు ఆ బిడ్డల మీద చేతులుంచి ప్రార్థన చేయండి, ఆ దయ్యాలు బయటికి పోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు బాగుపడాలంటే ముందు తండ్రి కంపరచబడాలి. ముందు పెద్దోళ్ళు ప్రార్థన చేసి ప్రార్థనకు వస్తే పిల్లలు కూడా కంపరచబడతారు. నువ్వు వెళ్ళి గుడికి అని పిల్లలని తల్లి పెత్తనాలు చేశారనుకోండి, పిల్లలు కూడా గుడికి వచ్చినట్టు నచ్చించి ఎక్కడికోపోతారు వాళ్ళు. కాలేజీకి వెళ్తున్నట్లుగానే వెళ్ళి సినిమా హాల్కి పోయిన వాళ్ళు లేరా? కాలేజీకి అని చెప్పి పార్కులంటే తిరిగిన వాళ్ళు లేరా? కాలేజీకి అని చెప్పి ఇష్టానుసారమైన చోట్లకి వెళ్ళి ఆ డబ్బు కట్టాలి, ఈ డబ్బు కట్టాలి, ఆ డబ్బు కట్టాలి, ఈ డబ్బు కట్టాలని అమాయకులైన తల్లిదండ్రుల దగ్గర వేల రూపాయలు దోచుకుని లగ్జరీగా బ్రతికినటువంటి ఆడకూతుర్లు, మగ బిడ్డలు లేరా? నేను సరైన మాటలు చెప్పట్లేదు కదా, అబద్ధాలు ఇవన్నీ. మీరు మౌనంగా ఉన్నారంటే అదే కదా లెక్క. నిజమేనా? తల్లిదండ్రులు మోసగించి బిడ్డలు బతుకుతున్నారా? బిడ్డలను మోసగించి తల్లిదండ్రులు బతుకుతున్నారా? జరుగుతుందా జరగట్లేదా? బిడ్డలను కూడా మోసగించి తల్లిదండ్రులు బతుకుతున్నారా? బ్రతుకుతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇలా బతుకుతుంటే బిడ్డలు కూడా అలా బ్రతుకుతారు. ఇప్పుడు ఎవరి దారి వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే. ఎంత భయంకరమైన స్థితికి వచ్చేసారండి మనుషులు ఈరోజు. నేను అడుగుతున్నాను ఈరోజు, ప్రతిరోజు కుటుంబారాధన ఏ ఇంట్లో జరుగుతుంది చెప్పండి నాకు. మీ కుడి హస్తాలు చూపించండి. ప్రతిరోజు కుటుంబారాధన జరుగుతున్న పవిత్రమైన గృహాలు ఉంటే గనక చూపించండి. దొంగల్లారా, పనికిమాలిన దొంగల్లారా, ఒకటి దేవునికి మహిమ కలుగును గాక. పనికిమాలిన దొంగల్లారా, దొంగలేలో సిగ్గులేదు వాళ్ళకి. నా మీదకి మళ్ళీ కోపం, నా మీదకి మళ్ళీ వెర్రి కోపం. వీళ్ళకి పేరు పెట్టి మళ్ళీ తిడతారు నన్ను. సిగ్గులేని వాళ్ళారా, కుటుంబారాధన పెట్టలోని అందరూ కూడా నిజంగా వాళ్ళకి ఏమాత్రం కూడా దైవ భయము లేదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి ఇది. ఒక పక్క నుంచి యవనస్తులు చచ్చిపోతున్నారా, మరో ప్రక్క నుంచి వైరస్ వచ్చేస్తుందా? వైరస్ వస్తున్న భయం లేదా మీకు? ఆ వైరస్ వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో కూర్చుని తోత్రం నాన్న గుడెట్టేస్తారండి అయ్యారు. వేషధారి వెదవల్లారా అని చెప్తుంది బైబిల్. వేషధారణ వెదవల్లారా అని చెప్తుంది బైబిల్. అక్రమం చేయవారులారా, నటించే వెదవల్లారా అని చెప్తుంది బైబిల్. చిచ్చే, సరైన జీవితం కాదు ఇది. ఒక పక్కన వైరస్ వచ్చేస్తుంది,
వేల మంది చచ్చిపోతున్నారు, వార్తలు వినబడుతున్నాయి. ఒక పక్క కరువులు వచ్చేస్తున్నాయి, ఒక పక్క భూకంపం వచ్చేస్తుంది. మొన్న ఢిల్లీలో భూకంపం జరిగింది, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా భూకంపం ఉందని చెప్పాడు. ఎవడు శిథిలాల కింద ఉంటాడో తెలియదు. భయం లేదా మీకు? భయం లేదా? ఏం మాట్లాడతారు వర్తమానం గురించి? ఏమి వింటున్నారు వాక్యం మీరు? ఏం చెప్తారు ఆమెలు మీరు? నటనా జీవితం. ఎందుకు నేను ఇక్కడ నా గొంతంతా పోగొట్టుకుని ఒళ్ళంతా చితక్కొట్టుకుని ఎందుకు చెప్పాలి మీకు వాక్యం? నేను ఒళ్ళంతా పోట్లు, గంట సేపు కీబోర్డు కొట్టాలి, మీకు 2 గంటలు వాక్యం చెప్పాలి. ఎందుకంటే ఇదంతా గాల్లో పోతుంది అనుకుంటున్నాను నేను. అరే ఇంత మడ్డుతనమా? ఎప్పుడు చూసినా తినేద్దాము, వేడివేడిగా తినేద్దాము, ఎప్పుడు చూసినా వేడివేడిగా తినేసేసి కాసేపు అటు తిరిగేద్దాము, ఆ వేడివేడిగా తినేసిన తర్వాత పడుకుందాం. ఇదా బ్రతుకు? కష్టపడదాం, రూపాయలు సంపాదించేసుకుందాం. ఇదా బ్రతుకు? ఈ బ్రతుకు కోసమేనా వర్తమానం వచ్చింది? కాదు కదా. ఈ బ్రతుకు కోసం వర్తమానం రాలేదు కదా. దీన్ని నువ్వు బతుకుతున్న బ్రతుక్కి వర్తమానానికి సంబంధం లేదు కదా. సంబంధం లేదు. సంబంధం లేని బ్రతుకుతూ దేవుని బిడ్డలంగా ఎలా సెలామనవుతున్నా నాకు అర్థం కావట్లా. తప్పని పరిస్థితుల్లో ఏదో ఒకసారి మానేసాం, పోనీ బలహీనతల్లో మానేసామంట కూడా లేదు. కుటుంబారాధన ప్రతిరోజు కుటుంబంగా కూర్చుని ప్రార్థన చేసుకోండి. వైరస్ వచ్చిన తర్వాత కాదు ఏడవడం, ముందు నుంచే బాధపడండి దేవుని దగ్గర. తెగుళ్ళు, భూకంపాలు, ఈ చర్చ్ ఎప్పుడు కూలిపోద్దో తెలదు భూకంపానికి. మనం కట్టుకున్న రంగురంగుల బిల్డింగులు, పాలరాతి భవనాలు ఎప్పుడు కిందకి వెళ్ళిపోతాయో, భూగర్భంలోకి వెళ్ళిపోతాయో తెలదో. అర్థమవుతుందా మాట నేను చెప్పింది? పనిచేస్తుందా ఏనానే? ఇప్పుడు నిలబడుతున్న ఈ బిల్డింగ్లు, లక్షల రూపాయలు కట్టుకున్న ఈ బిల్డింగ్లు ఎప్పుడు భూగర్భంలోకి వెళ్ళిపోతాయో తెలీదు. ఆంధ్రప్రదేశ్ కూడా భయంకరమైన భూకంపం ఉందని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. పలకలు కదులుతున్నాయి, ఆ స్లేట్స్ కదులుతున్నాయి, ఒక పలక గుద్దుకుంటున్నాయి భూమిలో ఉన్న పలకలు. ప్రమాదం పొంచి ఉంది. నీతిమంతుడిగా చనిపోతేనే ఎత్తబడతావు నువ్వు. ఒక సేవకుడిగా చెప్పవలసిన బాధ్యత అదే నాది. ఒక వైద్యుడు రోజు షుగర్ చూపించడానికి వెళ్ళి 400 ఉంది, 500 ఉంది, 400 అని చెప్తున్నా సరే, నువ్వేం తింటున్నావంటే పందారు తింటాం మానేయ్ అని ఖచ్చితంగా డాక్టర్ చెప్పకపోతే ఆ పేషెంట్ చచ్చిపోతాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయకపోతే, దేవుని సన్నిధిలో నిత్యము ఆయన స్తుతించకపోతే, భూకంప తాకిడికి నీ జీవితం ఏమైపోద్దో చూసుకోకసారి. భక్తిహీనుడిగా చనిపోతావా, శిథిలాల్లో ఉండిపోతావు. నీతిమంతుడిగా చనిపోతావా, ఎత్తబడతావు నీవు. ఆ శిథిలాలు, ఆ స్లాబ్ పడిపోయినా ఆ స్లాబ్ను దేవుడు గాలితో పైకి లేపగలడు ఆయన. శిథిలాలకున్న మనుషులు ఏం చేస్తారు తెలుసా? ఎగురుతూ ఎత్తబాటులోకి వెళ్తారు వాళ్ళు. మన హల్లెలూయా. భూగర్భంలోకి వెళ్ళిపోయినా దేవుడు మళ్ళీ పైకి తీసుకురాగలడు. ఎందుకో తెలుసా? అగ్నిలో కాలిపోయినా అగ్నికి శాసించే అధికారం దేవునికి ఉంది. అగ్ని నీలో కాలిపోయిన నా భక్తులు ఇలా ఇచ్చేయి అనగా అగ్ని ఏం చేయాలి? అగ్ని వచ్చే భక్తులందరినీ దేవునికి ఇచ్చేయాలి. సముద్రమా నీలో ఉన్న నా భక్తులు ఇచ్చేయి అనగా సముద్రము కూడా దేవునికి తన భక్తులు ఇచ్చేయాలి. ప్రతి భూతము, పంచభూతాలు అంటారు వాటిని, ప్రతి ఒక్కటి కూడా దేవునికి అప్పగించవలసినటువంటి అవసరత ఉన్నది. భూగర్భంలో దిగినా అప్పగించవలసిందే. అసలు రోజులు ఎలా ఉన్నాయి? వాతావరణం మారిపోతుంది. ఏదో అంత్యకాలం వాతావరణం మారిపోతుంది అనడం కాదు. ప్రభువా ఇది ఎందుకు ఇలా మారిపోతుంది? అయితే నువ్వు వచ్చే రాకడా అంటే ఎత్తబాటు దగ్గరైపోయింది. అయితే నన్ను ఇంకా సరిచేయి ప్రభువా, నాలో ఏదో లోపం ఉంటే చెక్కు ప్రభువా, అది తొలగించు ప్రభువా, సరి చేసుకుంటాను ప్రభువా అండం మానేసేసి సూర్యుడిని, చంద్రుడిని, మేఘాలని, వర్షాన్ని చూసి అరే అంచుకాలం ఇదంటావా?
నువ్వు అంటున్నావు రోడ్డు అంటే పోయిన వాళ్ళు అంటున్నారు అంచకాలమని. నువ్వు అంటున్నావు రోడ్డు అంటే పోయిన వాళ్ళు అంటున్నారు అంచకాలమని. మరి రోడ్డు అంట అన్న వాళ్ళు నీది ఒకటయింది కదా, మరి నువ్వెందుకు ఆదివారం గుడికి వచ్చి వాక్యం విన్నావు? నువ్వు ప్రార్థించవలసిన ఉన్నది. ప్రార్థన ఖచ్చితంగా నీ ఇంట్లో కావాలి. ఇశ్రాయేలు ఇంట్లో ప్రతి ఇంటిలో రక్తపు గురుతు ప్రార్థన ధ్వని వినబడిన తరువాత ఆ మరణదూత దాటుకుని వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరిని చీరి చెండాల్చవలసినటువంటి ఖండానికి మొత్తం తలకి మొండమన్నీ వేరువేరుగా చీల్చేయాలి. అలాంటి స్థితి నుండి ఇజ్రాయేలు తప్పించుకున్నారంటే వాళ్ళ ఇంట్లో ఉన్నదేంటో తెలుసా? ప్రార్థన. రక్తపు గుర్తు ప్రార్థన. మరి ఈరోజు సంఘంలో ఉండవలసింది ఏంటి? రక్తపు గుర్తు ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. ఓ స్నేహితులారా, మీరు నొచ్చుకున్నా నాకు ఇబ్బంది లేదు, మీరు మారు మనసు పొందాలని ఆశపడుతున్నాను అంతే. నిజమైన వైద్యుడు తనకున్న బలహీనతను దాచిపెట్టి కవర్ చేశాడంటే పేషెంట్ చచ్చిపోద్ది. నిజమైన నిక్కర్సైన వైద్యుడు తనకున్న బలహీనత ఏంటో క్లియర్గా చెప్పాలి. ఏం తినకూడదో ఏం తినాలో చెప్పాలి. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి నాకు అని చెప్పాడు ఈయన డాక్టర్ గారు. స్కానింగ్ చేయించుకుంటే నేను మొన్న స్కానింగ్ చేయించుకున్నాను. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయండి పాస్టర్ గారు అన్నాడు. వారం అంతా నీరసమే నాకు. ఆల్రెడీ ఈరోజు కూడా నాకు నీరసంగానే ఉంది పొద్దు నుంచి. అయినా వాక్యాన్ని మీకు బోధిస్తూ ఉన్నాను. నాకు నా దేవునికి తెలుసు నా బలహీనత ఏంటో. దేవునికి స్తోత్రం. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, నీసు మానేయండి అన్నాడు. మానేయాలా? ఫాస్ట్ ఫుడ్ తినకండి, నేను ఆల్రెడీ తిన్నాను. ఆ నీసైనా తగ్గు మాత్రమే తింటాను. ఈ మధ్యకాలంలో ఈ ట్రిప్లో నాకు మీటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. దిగమర్రు, ద్వారపూడి, ఖమ్మం కూడా వెళ్ళాను. పెద్ద హాస్పిటల్ ఓపెనింగ్ చేతడానికి వెళ్ళాను ఖమ్మం. నేను మరి కొంతమంది సేవకులు ఖమ్మం వెళ్ళాం హాస్పిటల్ ఓపెన్ చేయడానికి. ఆ ప్రయాణము, నిద్ర లేకపోవడము, అక్కడ నీసేస్తే తినడం, తర్వాత మళ్ళీ దిగమర్రు, తర్వాత మళ్ళీ ద్వారపూడి, మళ్ళా ఆలమూరు, మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల కోటాలు. ఈ 2 నెలల్లో కోటాలకు తిరగడం కారణాన్ని బట్టి సరైన సమయానికి భోజనం లేదు, సరైన సమయానికి కూడా నిద్ర లేదు, రెస్ట్ లేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే మరి కోటాలు జరుగుతుంటే సమయం దాటిపోతూ ఉంటుంది కదా. అలాంటి పరిస్థితుల్లో నాకు ఈ బలహీనత దాపురించింది. వెంటనే వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నాను. డాక్టర్ గారు అన్నారు, నీస్ అసలు ముట్టుకోవద్దు మీరు అన్నారు. ఇప్పుడు ఆయన నా కోసం చెప్పాడంటారా? నీసు ముట్టుకోవద్దా? పొలవమంటే అందరూ తింటుంటేనే బలెట్టోడవయ్యా, నీసు ముట్టుకోవద్దా అని అనుకోండి. డాక్టర్ గారిని తిన్నా ఆయన అంటాడు. బాధ ఎవరిదే? మీరు ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేయకపోతే ప్రతి గుమ్మమ్మ దగ్గరికి సంహారదూత వస్తుంది. నేను నిజంగా పులిపెట్టమని చెప్తున్నాను. నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి. ప్రతిరోజు సంహారదూత నీ గుమ్మం దగ్గరకు తిరుగుతుంది. నేను భయపెడతలేదు, వాస్తవం చెప్తున్నాను. ప్రతిరోజు నీ ఇంటి దగ్గరికి సంహారదూత వస్తుంది. కానీ నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ ఇంటిలో ప్రార్థన ధ్వని వినబడితే సంహారదూత దాటి వెళ్ళిపోతుంది. పూలు పట్టుకొచ్చే దూత కాదది, కత్తి పట్టుకొచ్చే దూత. ఖడ్గం, మరణం. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచైనా, ఈ రోజు నుంచైనా ప్రారంభించండి. అయ్యా, మీరిచ్చిన హెచ్చరిక నాకు అర్థమైంది. సేవకుడిగా మీరు చెప్పిన హెచ్చరికది, సేవకుడిగా బాధ్యత కనుక చెప్పారు సంఘానికి. ఈ రోజు నుంచి నేను ప్రారంభిస్తాను. వాళ్ళు మనసులో సమర్పించుకోండి. ప్రతిరోజు కూటం పెట్టండి ఇంటి దగ్గర. నీకు సహకరించకపోయినా పర్వాలేదు, మీరిద్దరే పెట్టేసుకోండి. వాళ్ళు వస్తారు, తర్వాత మానేస్తారు అవసరమైతేనే. కుటుంబారాధన ప్రతిరోజు పెట్టండి. ఒక మంగళవారము, ఒక గురువారం మాత్రమే మీరు పెట్టరు. ఎందుకు? దేవుని సన్నిధికి వస్తారు. తర్వాత ఎవరైనా కోటాలు పెట్టుకుంటే అప్పుడు పెట్టరు, అక్కడ కోటలు ఉన్నాయి కాబట్టి. మిగతా ఆ రోజులన్నీ కూడా నీ ఇంట్లో సొంత కూటం పెట్టుకోవాలి. నువ్వు వ్యక్తిగతం వర్షిప్, పర్సనల్గా వర్షిప్ చేయాలి. నీవు నీ కుటుంబంతో ఆరాధన చేయాలి. ఇక్కడ మన కుటుంబాలతో చేసుకుంటున్నాం ఆరాధన,
నా కుటుంబం, మీ కుటుంబం, మీ కుటుంబం, అన్ని కుటుంబాలు వచ్చాయి. అన్ని కుటుంబాల ఆరాధన ఇది ఆదివారం. మరి నీ కుటుంబం ప్రత్యేకంగా ఆరాధన ఎప్పుడు? నీ ఇంటి దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏం చేయాలి? నీ పిల్లల దగ్గర కూర్చోబెట్టి, ఒకడో సెల్లో, కూతురో సెల్లో, కొడుకో సెల్లో, ఆయో సెల్లో, పైకొక్కడో, కిందకొక్కడో, చీకట్లోకొక్కడో, కొబ్బరి చెట్టు కింద ఒకడో, జాంటి చెట్టు కింద ఒకడో, సందుల్లో ఒకడో, పొంతల్లో ఒకడో, ఒక్కొక్కడు సెల్లెట్ని ఏడ్చేయడమే. దౌర్భాగ్య పెదవలేలో సిగ్గులేదు వీళ్ళకి అసలు. సంహారంతో వస్తుంది, తెగుళ్ళు వచ్చేస్తున్నాయి, చచ్చిపోతారా నాయన, ఎత్తపాటు ఆగిపోద్దని నేను చెప్తుంటుంటే, అరే ఒక్కొక్కడు ఒక్కొక్క సెల్లా దయ్యం వెలుబడి, బాబు కూటంలో రాను, రే దయ్యం పట్టుకుందరా నిన్ను, అమ్మ కూటంలోకి రా, నువ్వు పెట్టుకోని రాను, దయ్యం పట్టుకుంది, నా దగ్గరికి తీసుకురండి, వదిలేస్తాను నేను, నా దగ్గరికి తీసుకురండి, మీ పిల్లలు మాట్లాడకపోతే నేను వదిలిస్తాను. ఎలా వదిలించాలో వాక్యం ద్వారా నేను తెలియపరుస్తాను. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ తల్లిదండ్రులు కుటుంబారాధన పెట్టనంటే, పిల్లలారా నా దగ్గరికి రండి. మీ తల్లిదండ్రులు కుటుంబాన్ని ఎందుకు పెట్టరు నేను చెప్తాను. రండి రండి, మనం అందరం వివాదం తీర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఈ ప్రాథమికమైనవే ఓడిపోతే ఈ మర్మాలు మీకు ఏం అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు బాబా. అసలు ప్రాథమికమైనదే భక్తి చేయలేకపోతుంటే మీరు ఇంత వర్తమానాన్ని ఎలాగో జీర్ణించుకోగలరు మీరు? అవదు. వింటున్నాం, చెప్పాడనేది చెప్తాడు, చెప్పనే ఏందాం, 2 ముక్కలైనా వేసిపోదాం అని వస్తున్నారా? ఓ స్నేహితులారా, అలా రాకండి. మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటారు, మీకు మీరే నాశనమును కొని తెచ్చుకుంటారు. ఓకేనా? జరుగుతుందా కుటుంబారాధన? నమ్మొచ్చా? కుటుంబారాధన జరుగుతాయా? నమ్మొచ్చా? నేను హెచ్చరిక వినలేదా? మీ ఇష్టం. శ్యామ్ గారు చెప్పారు, నేను కాదు. ఇదిగో వాక్యం, ఇదిగో. సంహారదూత వచ్చిన తర్వాత జరిగిన నష్టాన్ని జీర్ణించుకోలేవు సుమా, నేను ముందే చెప్తున్నాను. సంహారదూత వచ్చిన తర్వాత జరిగే నష్టాన్ని నీవు జీర్ణించుకోలేవు, చాలా నష్టపోతావు. అది జరగకూడదని ముందే చెప్తున్నాను నీకు. నేను వధువు సంగమా, నేను మీకు ప్రేమతో చెప్తున్నాను. ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర ప్రతిరోజు కూటం పెట్టండి, మోకాళ్ళ మీద నిలబడండి, పాటలు పాడండి, చప్పట్లతో, ఆమెన్లతో దద్రిల్లు పోవాలని ఇల్లు. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కుటుంబ ఆరాధనలు ప్రారంభించండి, కుటుంబంలో ఆరాధన పెట్టుకోండి. అలాగే మీ ఇంటి దగ్గర కూడా వారానికి ఒక్కసారి కుటుంబ ఆరాధనలు పెడతాం. మొదటి ఆరాధన దాస్ గారికి ఏర్పాటు చేసేసాం. రేపు లక్షవారం కుటుంబ ఆరాధన దాస్ గారి ఇంటి దగ్గర. తర్వాత గురువారం సంతోషమ్మ గారు, మందపల్లి సంతోషమ్మ గారు, మా చెల్లెలు గారి యొక్క ఇంటి దగ్గర కుటుంబ ఆరాధన. వారానికి ఒక్కసారి లక్షవారం ఇచ్చాం. ఎందుకంటే ఒక వారం మంగళవారం చర్చిలో జరుగుతుంది కూటం, లక్షవారం బయట జరుగుతుంది సువార్త కూడిక. ఆసక్తి కలిగిన వారందరూ కూడా ఏర్పాటు చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ 2 ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు రేపు లక్షవారం దాస్ గారి ఇంటి దగ్గర, తర్వాత లక్షవారము సంతోషం గారి ఇంటి దగ్గర, తర్వాత లక్షవారం ఎవరో ఏర్పాటు చేయమని చెప్పారు. సిద్ధపడి ఉండండి, తప్పించుకోకండి. ఇదివరకు కుటుంబారాన్ని పెట్టినప్పుడు కూడా అలాగే తప్పించుకున్నారు మీరు, చూశాను. దానికి మీరు అది నేను అనకూడదులేండి. ప్రతి కుటుంబారాధన ఇంటి దగ్గర పెట్టుకోవాలి. ప్రతి వారము లక్షవారము రాత్రి 2:30 గంటలు కుటుంబారాధనలు పెట్టబడతాయి. మీకోసమే 16,500 రూపాయలు విలువ కలిగినటువంటి డీబీ కొనిది. ఇది ఛార్జింగ్ డీబీ, కరెంటు కూడా అవసరం లేదు. కనుక ఈ డీబీ అందరికీ తీసుకొస్తాం. ప్రతి ఇంటి దగ్గర గురువారం కూటం జరుగుతుంది, కుటుంబారాధన. అందరూ సిద్ధపరచుకోండి. కుటుంబారాధనలు పోయిన సంవత్సరంలో పెట్టినప్పుడు చాలామంది ఏర్పాటు చేసుకోలేదు. అందరింటికి వచ్చారు కానీ వీళ్ళు పెట్టుకోలేదు. అది చూడు విచిత్రం అంటే అది. అందరింటికి వచ్చారు వీళ్ళు కుటుంబారాధనలకి, వీళ్ళు పెట్టుకోలేదు. అంటే అందరింటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రా అయిపోయిందనమాట, చిరాకు వచ్చేసిందనమాట.
ప్రతి ఒక్కరు పెట్టుకోండి. ఒక నామకార్థిక సేవకుడు ఏదైనా చెప్తుంటే అసలు ఆ పొల్లు కూడా తప్పకుండా చేస్తున్నారు ఈరోజు బయట సంఘాలు. సౌండ్తో పెట్టుకోండి, ప్రతి కుటుంబం సౌండ్తో పెట్టుకోండి. సౌండ్ లేకపోతే నేను రాను, కాంగే పట్టుకొస్తాను, ఒక లైటే ఎడతాను అన్నా సరే క్రమం తప్పకుండా ప్రతి ఇంటి దగ్గర కూటాలు జరిగి సంఘాలు మనం చూడలేదా కల్లారానే? మరి మీ దగ్గరికి కాంగ్ కట్టుకొచ్చి 16,000 రూపాయల సౌండ్ డీబీ పట్టుకొస్తున్నాము, కూటం పెడతామమ్మా అంటే మీరు ఇంకా ముందుకు రావాలి వాళ్ళకంటేనే. దేవునికి మహిమ కలుగును గాక. స్పర్శ ఉందా అందరికని? నాకైతే ఉంది. అబ్బా, నాకైతే స్పర్శ ఉంది. ఎంతమందికి ఉంది స్పర్శ? నేను అనమన్నాను కాబట్టి అంటున్నారు మీరు, అంతే. అది కరెక్ట్ చేటి. రైట్ రైట్ రైట్. చూడండి, ఇప్పుడు రెండు సంగతులు మీకు చెప్తున్నాను చూడండి. దేవుడు 3లో ఉంటాడు. ఎందులోని? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మానవుడు 3లో ఉన్నాడు: ప్రాణము, ఆత్మ, శరీరము. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఆయన 5లోకి వచ్చాడు. 5లోకి వచ్చాడు. గ్రేస్, 5 అక్షరాలు, కృప. దేవునికి మహిమ కలుగును గాక. 3లో ఉన్నాడు ఆయన, 5లో ఉన్నాడు. ఎవరు? దేవుడు. గ్రేస్ అనగా కృప ఉన్నది. తరువాత 7లోనికి వచ్చాడు ఆయన. 7లో ఉన్నాడు. సంపూర్ణత. 7 అంకె, లేకపోతే 7 అనే అంకె సంపూర్ణతకు సూచనగా ఉంది. 7 అనే అంకె సంపూర్ణత. సంపూర్ణత అంటే అది ప్రమాదకరమైంది కాదు, దీవెనకరమైందని. అందుకని 7 ఇలాగేసిన తర్వాత మధ్యలో గీత ఎట్టకండి ఎవరు కూడా. 7 కరెక్ట్గా వేయండి ఇలాగంతే. ఎందుకంటే 7 అనేటప్పుడు కొంతమంది ఇక్కళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎళ్ళు అంటారు. ఎక్కళ్ళు వచ్చేసిన 7 దగ్గర, 6 దగ్గర రాదు, 5 దగ్గర రాదు, 8 దగ్గర రాదు, ఎక్కళ్ళు 7 దగ్గర ఎళ్ళు అంటాడు. 7 స్పష్టంగా పలికితే ప్రమాదం అని వీళ్ళకి. కానీ దేవుని పిల్లలకు 7 సంఖ్య సంపూర్ణమైంది. 7 సంఘకాలాలు, 7 వర్తమానికులు, 7 దూతలు, 7 నక్షత్రములు, 7 బోరలు, 7 ఉరుములు. ఆమేన్, హల్లెలూయా. ఓకేనా? అర్థమైందా మీకు ఇప్పుడు? దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 7లో ఉన్నాడు ఆయన. తరువాత ఆయన సంఖ్య, అంటే ఆయనను కాదు, మరొక సంఖ్యను ఇష్టపడ్డాడు ఆయన. 12. 7 నుంచి ఎక్కడికి వెళ్ళింది? 12. 12 అనగా అపోస్తులు. 12 మంది అపోస్తులు. దేవునికి మహిమ కలుగును గాక. 12 మంది అపోస్తులు తీసుకెళ్ళి పాత నిబంధన అటువంటి గోత్రికర్తలకు దేవుడు కలిపాడు. కలిపితే ఈ 12 24 పెద్దలు, 24 సింహాసనాలు, పరలోకమందులు 24 సింహాసనాలు, 24 పెద్దల సమూహములో దేవుడు సింహాసనం వేసుకుని ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు సంఖ్య నేను తెలియపరుస్తున్నాను అర్థం చేసుకోనండి. ఈ సంఖ్య ఎందుకు అంటే దేవుడు ఎంపిక చేసుకున్న సంఖ్యలు మనకు ఉన్నాయి. ఆ ప్రతి సంఖ్యలో ఏదో ఒక గూఢార్థము ఉంది, ఏదో దాచబడిన మర్మము ఉంది. దేవునికి స్తోత్రం. రైట్. ఇప్పుడు చూడండి, నోవహు కాలంలో ఆయన జలప్రలయాన్ని ఇచ్చాడు. జలప్రలయము ద్వారా భూమి పూర్తిగా నింపబడింది. దేవునికి మహిమ కలుగును గాక. నింపబడిందా? పూర్తిగా నింపబడింది. దీనిని ఈ కాలంలో ఎలా అర్థం చేసుకోవాలంటే, పాపముతో మూలుగుతున్నటువంటి భూమికి దేవుడు బాప్తిసం ఇచ్చాడు. నువ్వు అవునన్నా కాదన్నా ఇది కరెక్టే. దేవునికి మహిమ కలుగును గాక. పాపముతో నిండి ఉన్న ఈ భూమికి కదండి పూర్తిగా ఆయన ఏమిచ్చాడు? బాప్తిసం ఇచ్చాడు. అదే జలప్రలయం. అది 1. 2, సొదొమ కాలములో వాళ్ళ కామాతృతమైనటువంటి విధానంతో జీవిస్తున్నటువంటి ఆ కాలంలో ఆయన అగ్ని గంధకాలు కురిపించాడు. సొదొమలో అగ్ని గంధకాలు, అగ్ని వర్షం పడింది. వడగండ పడితే కొంతమంది విచిత్రంగా చూస్తున్నారు. అగ్ని కురిసింది.
అగ్ని చేత కాల్చబడింది. అగ్నియే వర్షం కింద కురిసింది. హలో హలో, అగ్నియే వర్షం కింద కురిసింది. ఆమేన్. గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి, నీటి బాప్తిసం తీసుకున్నటువంటి భూమి అగ్ని బాప్తిసానికి వచ్చింది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఒకటి నీటి బాప్తిసము, రెండు అగ్ని బాప్తిసము. రెండు భూమికి ఆల్రెడీ వెళ్ళిపోయాయి. దేవుడు వాటిని ఆ విధంగా రెండు విధంగా విమోచించాడు. దేవునికి స్తోత్రం. భూమి ఇంకా ప్రశ్నవేదన పడుతుందటండి. ఆ పాయింట్ చెప్పాలి ఇప్పుడు మీకు. నేను చాలా సమయం పడుతుంది, ఆయన కొద్దిగా చెప్తాను. ఇప్పుడు నీటి బాప్తిసం తీసుకుంది, అగ్ని బాప్తిసం తీసుకుంది. కానీ ఇంకా అపోస్తలుడైన పౌలు అంటాడు, అది మూలుగుచు ప్రశ్నవేదన పడుతున్నది అన్నాడు. భూమి మూలుగుచు ప్రశ్నవేదన పడుతుంది అన్నాడు. ఎందుకు భూమి ఇంకా మూలుగుతుంది అంటే, భూమికి ఇంకొక రకమైన పనిష్మెంట్ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆల్రెడీ దానికి, ఇది పౌలు చెప్పిన దానికి ముందే ఆన్సర్ ఇవ్వగలను దానికి. అదేమైందంటే చూడండి, భూమి మూడవసారి రక్తముతో తడపబడింది. హల్లెలూయా. అయినా ఇంకా భూమి ములుగుతుంది. భూమి ఇంకా ములుగుతుంది. ఒకటి నీటి బాప్తిసమైంది, రెండు అగ్ని బాప్తిసము, మూడు ఆత్మ బాప్తిసము. అనగా రక్తముతో భూమిని ఏం చేశాడు? దేవుడు కడిగాడు. ఈ మూడు జరిగిందా భూమికి? దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు భూమి దేనికోసం మొరపెడుతుంది ఇంకా అంటే, దేవుని కుమారుల కోసం మొరపెడతా ఉంది, ప్రత్యక్షత కోసం. ఓకే, నేను ఈ సబ్జెక్టులోకి వెళ్తాను ఇప్పుడు. అది కాదు నేను ఎంచుకున్నది, ఇంకొక మూడు చూపిస్తాను ఇప్పుడు మీకు. ఒక మూడు అయ్యిందా భూమికి? ఏమేమైంది? నీటి బాప్తిసము, అగ్ని బాప్తిసము, రక్త బాప్తిసము, అంటే ఆత్మ బాప్తిసం అందాం దాన్ని. ఓకేనా? ఎంతమందికి అర్థమైంది? వెనకాలకు అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. అంటే భూమికి ఎన్ని జరిగాయి? మూడు జరిగింది. ఇప్పుడు మనిషికి కూడా మూడు జరుగుతుంది. ఆమేన్. ఇప్పుడు భూమికి జరిగితే మనిషికి కూడా మూడు జరుగుతుంది. నిజమైన భూమి వాక్య ప్రకారంగా చూస్తే ఇది మనమై ఉన్నాం. నిజమైన విత్తనం వాక్య ప్రకారంగా చూస్తే వాక్యమై ఉంది. మన భూగర్భములో వాక్యమనే విత్తనం పడాలి. ఓకేనా? అది అలా ఉంచండి. ఇప్పుడు మూడు మానవునికి జరగాలి. ఒకటి మానవునికి ప్రస్తుతానికి రెండు జరిగాయి. ఏమేమి జరిగాయి అంటే, మానవుడు ముందు పడవేయబడ్డాడు. బాగా అర్థం చేసుకోండి. మానవుడు త్రోయబడ్డాడు, పడవేయబడ్డాడు. పూర్తిగా అతని మీదకి చెత్తా చెదారం పడిపోయింది. చెత్తా చెదారము అంతా పడిపోయింది. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? పూర్తిగా అతను ఒక చెత్త కుండీలో ఉన్న వ్యక్తిగా, ఆ చెత్తలో కలిసిపోయినటువంటి ఒక వ్యక్తిగా, ఒక వస్తువుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తి దేవుని కుమారుడే, కానీ పాపాన్ని బట్టి అతడు ఆ స్థితికి, ఆ ఊబిలోనికి, ఆ చెత్తలోనికి, ఆ తుక్కులోనికి కలిసిపోయాడు. అంటే మానవుడు ఏమయ్యాడు? పడిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏదైతే నశించిపోయిందో అది దేవునికి అర్థమైంది. ఏది నశించిపోయిందో ఆయనకు తెలుసు. నశించిపోయింది ఏదో కాదు, ఆయనదే. ఎంతమందికి అర్థమైంది ఇది? నశించిపోయింది అసలు ఏదో కాదు, ఎవరో కాదు నశించిపోయింది, ఆయన సొత్తే నశించిపోయింది.
ఓ, అర్థమవుతుందా? ఆయన సొత్తు ఏమైంది? నశించిపోయింది. ఇప్పుడు నశించిన దానిని వేదకి రక్షించుట కొరకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మొదటిగా మనిషి ఏమయ్యాడు? అన్నింట్లో కలిసిపోయాడు. మట్టిలో కలిసిపోయాడు, తుక్కులో కలిసిపోయాడు, గడ్డిలో కలిసిపోయాడు, ప్లాస్టిక్లో కలిసిపోయాడు. దేవునికి స్తోత్రం. పూర్తిగా అన్నింటిలో మానవుడు కలిసిపోయాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గడ్డి, మట్టి, ప్లాస్టిక్, పేడ, ఇక బురద అన్నింటిలో కలిసిపోయాడు అంటే అర్థం ఏంటి? పాపము, అతిక్రమము, అన్యాయము ఇలాంటి వాటిలో మనిషి ఏమైపోయాడు? పూర్తిగా కలిసిపోయి వాళ్ళతో జీవిస్తా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వాళ్ళ గుంపులో, అన్యాయస్తుల గుంపులో ఆయన సొత్తు ఉంది. అన్యాయపు గుంపులో ఆయన సొత్తు ఉంది. నశించిపోయిన ఆయన వస్తువు ఉంది అందులో. ఏ మన హల్లెలూయా. అర్థమవుతుందా? తిరిగి ఎలా రక్షించాడో చూద్దాం. ఇప్పుడు ఆయన నశించిపోయిన దాని దగ్గరికి వచ్చాడు. నశించిపోయి ఏమైంది? అది పడిపోయి ఉంది. పడిపోయి ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల అందరూ వెళ్తున్నారు, వస్తున్నారు. కుటుంబ సభ్యులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎందుకు? పూర్తిగా ఆ వ్యక్తి, ఆమె ఏమైంది? కొరుకుపోయింది పాపంలో. ఎన్నిక లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు లేరు, పట్టించుకునేవారు లేరు. అవునా? ప్రేమతో పలకించేవారు లేరు. పూర్తిగా అందులో కలిసిపోయి, ఆ మలినంలో కలిసిపోయింది. అయితే ప్రభు ఏదైతే నశించిపోయిందో ఆ నశించిన దాన్ని వెదకి రక్షించాడు ఆయన. హల్లెలూయా. వేదకి రక్షించాడు. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆయన అలా వెళ్ళిపోతుంటుంటే ఎందుకో ఆయనలో సిగ్నల్ ఆ పెంట మీద పడింది, ఆ పనికిమాల స్థలం మీద పడింది. ఎందుకు? ఆయన చూపు, ఆయన సిగ్నల్ ఎందుకు దాని మీద పడింది? ఆ నశించిపోయిన ఆది ఆ వస్తువు ఆ పెంటలో ఉంది. ఎంతమంది ఆమెను చెప్పగలరు? ఆ నశించిపోయిన వస్తువు, ఆ దేవుని వస్తువు, అక్కడ నశించిపోయిన వస్తువు, ఆయన సొంత వస్తువు కుమిలి 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 అక్కడ ఉండిపోయి అన్నింటిలో కలిసిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడా? నశించిపోయిన దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. నశించిపోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? నా హ్యాండ్ కర్చీఫ్ చూడండి, ఎలా పెట్టుకున్నాను. స్థానం తప్పింది. అది స్థానం తప్పింది. ఈ కర్చీఫ్ తన స్థానాన్ని తప్పి కిందడిపోయింది, పడిపోయింది. మనిషి భక్తిని విడిచిపెట్టి పడిపోయాడు, పాపి అయిపోయాడు, బురదలో జీవిస్తున్నాడు, పోకిరి చేష్టలు చేస్తున్నాడు, కామముతో నిండిపోయి ఉన్నాడు, వావి వరుసలు లేని జీవితం జీవిస్తున్నాడు, పూర్తిగా పడిపోయాడు. అయితే పడిపోయిన వస్తువు ఎవరిది? కర్చీఫ్ ఎవరిది? నాది. ఇక్కడ కర్చీఫ్ ఏది? లేదు, పడిపోయింది. ఇప్పుడు కర్చీఫ్ ఎక్కడ ఉంది? కింద పడిపోయింది. హల్లెలూయా. దానికి బూడిద అంటుకుంది. ఇప్పుడు కింద పడింది కదా, బూడిద అంటుకుందా? హల్లెలూయా. ఇప్పుడు దాన్ని, పడిపోయిన ఆ కర్చీఫ్ని ఏం చేశాను? ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నా అర్థమవుతుందా? పడిపోయిన దాన్ని దులిపాను. ఇప్పుడు దులిపాను. అదే నీతీకరణ. దేవునికి మహిమ కలుగును గాక. మార్టిన్ లూథర్ వచ్చి చేసిన పని అదే. పడిపోయిన సంఘాన్ని దులిపాడు. ఏ మాన్, హల్లెలూయా. ఇప్పుడు దులిపి నేను ఏం చేశాను అంటే మళ్ళీ కింద పడేయలేదు, దులిపిన దాన్ని సేమ్ స్థానానికి తీసుకొచ్చా. హల్లెలూయా.
ఎక్కడి నుంచి పడిపోయిందో పడిపోయిన స్థానాన్ని దుమ్మి ధూళితో ఉన్న దాన్ని దులిపి ఎక్కడి నుంచి పడిపోయిందో తిరిగి ఆ స్థానాన్ని తీసుకొచ్చాను. దీన్ని దులుపాను అంటే శుద్ధీకరణ, శుద్ధి చేయబడింది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వెళ్ళాడు, ఒక పాత్ర పెంటలో ఉండిపోయింది, దాని చుట్టూ మురుకుంది, ఆ లోపల చాలా మురికి నీళ్ళు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళాడు, ఆ జగ్గును తీసుకున్నాడు, ఆ జారుని తీసుకున్నాడు, ఆ పాత్రను తీసుకున్నాడు. అరే ఇది నా పాత్ర కదా, ఇలా అయిపోయిందని చెప్పి ఆ పాత్రకున్న ప్రతి దుమ్ము ధూళి దులిపాడు. అక్కడ దుమ్ము ధూళి దులిపితే పరిశుద్ధుడు అయిపోతాడా? అయిపోతాడా? అవడు. ఆ దుమ్మి ధూళి దులిపేశారు. ఇలాగా ఇంకా లోపల మరకలున్నాయి, ఇంకా డాగులున్నాయి, ఇంకా మరకలున్నాయి. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ దులిపిన తర్వాత తీసుకొచ్చి దాన్ని కడిగాడు. కడగడమే శుద్ధీకరణ, కడగడమే శుద్ధీకరణ. ఇప్పుడు మనం వర్తమానం వింటున్నాం, అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాత్ర, పడిపోయిన పాత్ర దులపబడింది. ఇంకా మకరలు ఉన్నప్పుడు, అనవసరమైనటువంటి ఇంకా వ్యతిరేకమైనటువంటి కంపు కొడుతున్న నీళ్లు దుమ్మి దూగర ఉన్నప్పుడు ఏం చేయబడింది? ఆ పాత్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషి వాక్యం వినగానే నీతిగా మారడానికి ప్రయత్నిస్తాడు. ఎక్కడి నుంచో నాకు ఈ జీవితం వద్దు బాబా, తెలియక చేసేసాను, నాకు మంచిగా జీవించాలి అనుకుంటాడు. అది నీతీకరణ. నేను నీతిమంతుడిగా మారాను అని చెప్పడానికి నువ్వు శుద్ధీకరించబడాలి. అదే కాలువలోకి వెళ్ళి బాప్తిస్మం తీసుకునుట, కడగబడుట. దేవునికి స్తోత్రం. నువ్వు కడగబడిన తర్వాత బయటకు వచ్చావు. హల్లెలూయా. పరిశుద్ధుడు కాదు. నీతిగా ఉండడానికి ప్రయత్నించి నీతిగా మారావు. నేను నీతిమంతుని చెప్పడానికి కాళ్ళలో బాప్తిస్మం తీసుకున్నావు ప్రభువుని అంగీకరించి, అయినా నువ్వు పరిశుద్ధుడు కాదు. ఆల్రెడీ 2 అయిపోయినాయి. ఇప్పుడు 1 నీతీకరణ, 2 శుద్ధీకరణ. అంటే దుమ్మి ధూళిలో పడిపోయిన దుమ్మి ధూళి దులపడం 1, 2 ఇంకా మకరలుగా ఉన్న ఈ పాత్రని కడగడం. ఇదే బాప్తిస్మం. బాప్తిస్మం తీసుకున్నామంటేనే ఒక మనిషి పరలోకం వెళ్ళిపోతాడా? అతనికి 3వది జరగాలి. అతనికి ఏదో 3వది జరగాల్సి ఉంది. అదే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, భూమి నీటితో, భూమి అగ్నితో, భూమి రక్తముతో శుద్ధి చేయబడింది. ఒక మనిషి దులపబడ్డాడు, కడగబడ్డాడు. 3వది ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడకపోతే నువ్వింకా పాపివే, ఇంకా పాపివే. ఎందుకు? బాప్తిస్మం పొందినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? బాప్తిస్మం పొందుకుంటే పరలోకం వెళ్ళిపోతారా? కొంతమంది పాస్టర్లాగా మోసం చేస్తున్నారు. త్వరగా బాప్తిస్మం పొందుకో పరలోకం పోతావు అంటున్నారు. బాప్తిస్మం పొందుకుంటే పరలోకం వెళ్ళరు. బాప్తిస్మం పొందుకోవడం దేనికి? దేవుని సన్నిధిలో వాడబడ్డానికి. బాప్తిస్మం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనేది 3వది ఎప్పుడైతే నీ ఆత్మలోనికి తాగుతుందో అప్పుడు నువ్వు దేవునిలా మారడం ప్రారంభిస్తావు, దేవునిలా ఆలోచిస్తావు, దేవునిలా నడుస్తావు. నీవు దేవునిలా ఆ గుణ లక్షణాలతో జీవిస్తావు. హల్లెలూయా. ఇంకా నీకు పూర్వపు పాపాలు లోపల ఉన్నాయనుకోండి, పరిశుద్ధాత్మను పొందలేదు. నువ్వు పరిశుద్ధాత్మను పొందినవాడు తిరిగి పూర్వస్థితికి వెళ్ళలేడు. ఈరోజు చాలామంది తిరిగి పూర్వస్థితికి వెళ్తున్నారంటే ఏమీ లేదు వాళ్ళ మధ్యలో. ఆ పరిశుద్ధాత్మ అంటే భాషలు మాట్లాడి దొలడం కాదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అంటే పాపములను ఒప్పింపజేసేది.
పరిశుద్ధాత్మ లోపల ఉంటే నువ్వు చేస్తున్న ఏ పాపమైనా సరే అది ఖండించగలదు. హల్లెలూయా. నువ్వు చూస్తున్న తూకాన్ని ఖండించగలదు, నువ్వు చూస్తున్న చూపుని ఖండించగలదు, నువ్వు మాట్లాడుతున్న మాటను ఖండించగలదు, నువ్వు వింటున్న మాటను ఖండించగలదు, నువ్వు నడుస్తున్న నడకను ఖండించగలదు, నీ ఆలోచనలు ఖండించగలదు. అది ఎందుకు? పరిశుద్ధాత్మకి పాపం అంటే అసహ్యం. పరిశుద్ధాత్మకి పాపం అంటే అసహ్యం. అస్సలు గిట్టదు పరిశుద్ధాత్మకి. మరి నిన్ను చెడుగా ఆలోచించినట్లుగా ఎలా చేయగలదు? నువ్వు ఆలోచిస్తున్నావంటే అర్థం ఏంటి? ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అదే గుర్తు, అదే గుర్తు. మంచిది. ఇంతవరకు ఏమైనా అర్థమైందా? భూమికి 3 సార్లు, మానవునికి దేవునికి మహిమ కలుగును గాక. అవునా? రైట్. మీకేమన్నా అర్థమైంది? ఇది ఈ 3:3లో అయినా ఉన్న మర్మం అర్థమైందా? ఇప్పుడు మానవుడు 3లోనికి రావాలి, 3 అనే దానిలోనికి రావాలి. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఏ వ్యక్తినైనా మనము, దేవునికి స్తోత్రం, అతని గుణలక్షణంలో ఎన్నడూ చెడ్డ చూడలేం మనం. నిజం, నిజం. పరిశుద్ధాత్మయే డ్రైవింగ్ చేస్తే ఆ పరిశుద్ధాత్మ డ్రైవరు ఏమన్నా స్టీరింగ్తో ఎటకర మారతాడా? స్టీరింగ్ ఎలా ఉంటుంది? మాట్లాడండి. పరిశుద్ధాత్మ ఉంటే స్టీరింగ్ ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్మ ఉంటే చేతిలో బైక్ ఎలా ఉంటుంది? అందుకే నేను ఎంత విరోధం అయిపోయింది. అందుకే తెగ తిడతారు నన్ను, తిట్టండి. పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు బండి ఎలా నడపగలవు? బైక్ ముగించేసానండి, అయిపోయింది. ఇంకెందుకులే గొడవ అయితే అంతానే గొడవ. యవనస్తులారా, యవనస్తులారా, నీ బండి శత్రు మించి రోడ్డు మీద నడుస్తుందంటే ఒకసారి చూసుకో, నీ దగ్గర ఉన్నది పరిశుద్ధాత్మ దురాత్మ. అంటున్నావంటే హలో, నీకు పట్టింది దురాత్మ పరిశుద్ధాత్మ, చూసుకో. అవునా? నీ మీద ఏలుబడి చేస్తుంది దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, చూసుకో. ఓకేనా? దీనికి ఈ స్పీడ్కి కొన్ని పాటలు కూడా ఉన్నాయి. మెల్లమెల్లగా వెళ్తుంటే నీ రాకపోకలంది యెహోవా నిన్ను కాపాడును, యెహోవా నీకు తోడుగుండని పాట పాడదటండి. శృతి మించిన తర్వాత పరదేశులము ప్రియులారమన్న అంటదటండి. స్పీడ్ పెరిగేటప్పటికి అంటే నువ్వు శృతి మించిపోతున్నావు. పరదేశ పాట పాడాలి అబ్బాయి నీకని. నువ్వు స్లోగా వెళ్తున్నావు అనుకో, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతి అంటదంటండి. స్లోగా వెళ్తుంటేని, క్రమంలో వెళ్తుంటేని. స్పీడ్గా వెళ్ళి అన్నావనుకో, పరదేశులము ప్రియులారమన్న, చావడానికి సిద్ధంగా ఉన్నావు, జాగ్రత్త అని. నీ కారు నడిపినా నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నడిపితే అది కంట్రోల్ అవుతుంది. అది నీ లారీ నడుపుతున్నా సరే పరిశుద్ధాత్మ శక్తితో నడిపితే అది కంట్రోల్ అవుతుంది. అది నువ్వు నడుపుతున్న బైక్ అయినా సరే పరిశుద్ధాత్మ ఉంటే కంట్రోల్గా నడుస్తుంది. అది కంగారుగా వెళ్దావు, కంట్రోల్గా ఉంటుంది. పరిశుద్ధాత్మ కంగారు కాదు, కంట్రోల్. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నడుపుతున్న ఏ బండి అయినా సరే పరిశుద్ధాత్మతో నువ్వు నడిపితే, ఆ ప్రేరేపణతో నడిపితే నువ్వు ఎంతవరకు వెళ్ళాలో, ఎవరిని ఓవర్టేక్ చేయాలో, నీ బండి ప్రతాపం ఏదో చూపించాలో, ఏదో అదేదో ఏం ఆలోచించవు. నువ్వు నీకున్న స్థానాన్ని బట్టి నువ్వు పోతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఇప్పుడు కంట్రోల్ చేస్తుంది. దేహాన్ని నియంత్రించే ఆ గొప్ప పరికరం ఏదైనా ఉంది అంటే, మానవుని దేహాన్ని పూర్తిగా కంట్రోల్లో తీసుకునేది ఒకటి ఉంది, అది పరిశుద్ధాత్మ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకుండా ఎన్నడూ నువ్వు కంట్రోల్గా ఉండలేవు. అది డ్రైవింగే కాదు, చేసే ఏ పనైనా, నువ్వు చేసే నీ చేత్తో చేసే ఏ పనైనా, నీ కంటితో చూసే ఏదైనా, నువ్వు చెబితే వినేది ఏదైనా, నువ్వు నడిచే స్థలం ఏదైనా, నువ్వు ఆలోచించే ఆలోచన ఏదైనా,
అది పరిశుద్ధాత్మతో నింపబడితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనవసరమైనవి మాట్లాడనివ్వదు. డ్రైవింగ్ చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. మరి ఎందుకు అతిక్రమంగా వెళ్ళిస్తుంది? వెళ్ళవదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక యవనస్తులారా, బైక్ నడుపుతున్నప్పుడు చూసుకోండి, మిమ్మల్ని నడిపిస్తుంది ఎవరో చూసుకోండి. ఈ కాల ప్రవక్త అన్నాడు, వేగముగా వెళ్ళుట దయ్యము అన్నాడు. నువ్వు బాగా వేగముగా వెళ్ళుట దయ్యం అన్నాడు. కనుక నువ్వు వేగంగా వెళ్తే హీరో అనుకోకు, జీరో అయిపోతావు. హీరో అనుకోకు, జీరో అయిపోతావు. ఇది వాస్తవం. ఇది స్త్రీలారా, నేను చాలా అందగత్తెని అనుకోకండే, మోసపోతావు. అలా కాలు జారావా కాలిపోతావు, పాతి పెట్టావా మురిగిపోతావు, కంపొచ్చేస్తావు. అందగత్తెని మాత్రం అనుకోకే. స్త్రీలారా, మీ స్పీడ్ తగ్గించండి. స్త్రీలు స్పీడ్ ఏం చేయాలి? తగ్గించాలి. పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లోకి రావాలి. నేను ఎర్రగా ఉన్నాను, అది నల్లగా ఉన్నది. ఎర్రగుంటే ఎర్రమట్టి, నల్లగుంటే నల్లమట్టి. మొత్తానికి మట్టే కాదంటారా? ఎర్రగుంటే ఎర్రమట్టి, నల్లగుంటే నల్లమట్టి, మొత్తానికి మట్టే. కానీ నలుపు చూసి దెప్పకో, ఎరుపు చూసి ఎగరకో, ఇద్దరూ మట్టిలోకి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని స్త్రీలారా, నేను మీకేం చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ కంట్రోల్ నుంచి తప్పిపోకండి. అందాన్ని బట్టో, కట్టుకున్న వస్త్రాన్ని బట్టో, ఉన్నటువంటి దేహం యొక్క విధానాన్ని బట్టో, అలంకరణ బట్టో అస్సలు శృతి మించి వెళ్ళకండి. ఎందుకు తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో ఉంటావో స్త్రీ, నువ్వు ఖచ్చితంగా దేవుని వధువు అనిపించుకుంటావు, దేవుని కుమార్తె అనిపించుకుంటావు. దేవుని యొక్క ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నీవే ఉన్నావు, ఇంకెవరో కాదు. హల్లెలూయా. ఓ స్త్రీ, హెచ్చు తగ్గులు మానేసుకోవాలి. హెచ్చు తగ్గులు మానేసుకోవాలి. చాలా తెలివైన దాన్ని. ఏం తెలివైంది? నువ్వెంత తెలివైన దానివైనా సరే సంసారం నీ చేతికిస్తే పోద్ది అన్నాడు ప్రవక్త. నన్ను అపార్థం చేసుకోకండి. స్త్రీ బలహీనమైన ఘటం. స్త్రీ ఎవరండి? కనుక ఇప్పుడు ఏం చేయాలి? స్త్రీ కూడా పరిశుద్ధాత్మిక కంట్రోల్లోనికి రావాలి. పురుషులు ఏం చేయాలి? పరిశుద్ధాత్మిక కంట్రోల్లోనికి రావాలి. నిజంగా ఏమండో ఇలా చూడండి, ఇలా చూడండి, యాండి ఏమండో ఇలా చూడండి. నిజంగా పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంటే ఆ నోటు సుతకి అసలు బూతే రాదు కదా. వస్తుందా? సరదాగా తిట్టంటదా పరిశుద్ధాత్మ? అసలు నోటు వెంబడి బూతు. ఆడవాళ్ళు ఎంతమంది తిడుతున్నారు బూతులు? మగవాళ్ళు ఎంతమంది తిడుతున్నారు బూతులు? డైరీలు రాసుకొని వారం అంతా ఎన్ని బూతులు తిట్టారు? నువ్వు ఏ ఆత్మతో ఉన్నావో చూసుకో ఒకసారి. అంతేనండి ప్రసంగం. ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంకా ఇంతకంటే మీరు తీసుకోలేరని కూడా నాకు తెలుసు, నాకు అర్థమైపోయింది ఆల్రెడీ. దేవుడు మూడులో ఉన్నాడు. 3 ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ముగ్గురు కాదు, ఒక్కడే. ప్రాణము, ఆత్మ, శరీరం ముగ్గురు కాదు, ఒకటే. ప్రాణము, ఆత్మ, శరీరం ఒక మనిషి ఎలాగున్నాడో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూడా ఒక దేవుడే. అర్థమైందా? 3 కాదు. అర్థమైందా? కనుక ఇప్పుడు మానవుడు 3లో మార్పు వస్తుంది. 3లో 1 నీతీకరణ, 2 శుద్ధీకరణ. కడిగబడినంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళిపోతావని అన్నాడు అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. 3 పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి నీ అధికారాన్నంతా ఆయన తీసుకుని, నీకున్న అధికారాన్నంతా ఆయన తీసుకుని ఆయన అధికారంతో నిన్ను నడిపిస్తాడు. అదే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపై ఉన్నది.
పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న ప్రతి వ్యక్తి కూడా ఎన్నడూ పాపాన్ని స్నేహించలేడు, పాపపు కోరికలతో జీవించలేడు. అతడు ప్రతి దాని విషయంలో జాగ్రత్తగా ఉండి పరిశుద్ధాత్మ చేత భయభక్తులతో జీవించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాన్ని అన్నాడు లోతు సొదొమ దినాలు. పేతురు అదే జ్ఞాపకం చేశాడు, లోతు సొదొమ దినాలు. ఆ దినాల్లో జరిగినటువంటి సంభవాలు ఇలా ఉంటాయి. అయితే దేవుడు లోతు దినాల్లో ఒక కార్యం, నోవహు దినాల్లో ఒక కార్యం, ఆయన దినాల్లో ఒక కార్యం భూమికి ఆయన చేశాడు. ఓకే, మానవునికి కూడా ఆయన 3 కార్యాలు చేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అయి ఉన్నారు. వాళ్ళు దేవునికి మహిమ కలుగును గాక. వారు ఎన్నడూ కూడా ఇంకొకలా ఆలోచించలేరేమో. ఎందుకంటే నీ ఆలోచన ఉండదు కదా అక్కడ, అసలు నీ ఆలోచనే ఉండదు కదా. డ్రైవింగ్ చేసేది ఎవరు? ఆయన, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆలోచనలన్నీ ఎవరికి రావాలి? అందుకని ఎదుటివాడు కొంపను కోల్చగలవా నువ్వు? దేవునికి మహిమ కలుగును గాక. ఎదుటివాని కొంపను కోల్చగలవా నువ్వు? పోనీ నీ కొంపను నువ్వు కూల్చుకోగలవా? ఎదుటివాడిని చూసి ఏడవగలవా? అర్థమవుతుందా? పరిశుద్ధాత్మను వస్తే ఈ కంట్రోల్లో నడిపిస్తాడు. నిశ్చయంగా మనకి పరిశుద్ధాత్మ కావాలి. ఈ పరిశుద్ధాత్మే లేకపోతే ఎత్తబాటు ఆగిపోద్ది. ఇక్కడే ఉండాలి. పరిశుద్ధాత్మతో ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తబాటుకి వెళ్ళగలరు. వస్తే మీరు నాతో పాటు వాక్యంతో రండి. దేవుడి మాటలు దీవించును గాక. అసలు అందరూ లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. వాక్యం చెప్తున్నప్పుడు మొండి వాళ్ళుగా కాదు అవడం, మెత్తన మనుషుల్లా మార్చబడాలి. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు విని వినివి మొండి వాళ్ళుగా కాదు ఉండడం. పరిశుద్ధాత్మ కంట్రోల్లో మీరు మార్చబడాలి. పరిశుద్ధాత్మ శక్తితో మీరు మార్చబడాలి. పరిశుద్ధాత్మ శక్తితో మీరు మారు మనసు పొందాలి. మార్పు లేకపోతే, పరిశుద్ధాత్మ శక్తి మీకు లేకపోతే, పరిశుద్ధాత్మ యొక్క ఆధిపత్యం మీలో నడిపించబడకపోతే ఎత్తబాటు ఆగిపోద్ది. ఎత్తబాటు పోగొట్టుకుంటే నువ్వు చేసేది ఏమీ లేదు ఇక భూమి మీద. నిజంగా ప్రతి క్రైస్తవుడు ఆ ఎత్తబాటు కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? మధ్యాకాశంలోకి వెళ్ళబోతున్నావు నీవు. మధ్యాకాశంలో వెళ్ళబోతున్నావు నీవు. ఎలా వెళ్తావో తెలుసా? ఏ వాహనం ఉండదు నీ దగ్గర. ఎలా వెళ్తావో తెలుసా? క్రొత్త నిబంధన, పాత నిబంధన రెక్కలు చాపుకుంటూ, క్రొత్త నిబంధన, పాత నిబంధనని రెక్కలు చాపుకుంటూ, ఒక రెక్క కొత్త నిబంధన, ఒక రెక్క పాత నిబంధన. క్రొత్త నిబంధన, పాత నిబంధన అనేటువంటి ఆ సంపూర్ణ బైబిల్ గ్రంథము ద్వారా నువ్వు పూర్తిగా మహిమలోనికి ఎత్తబడతావు. నీవు మహిమలోకి ఎత్తబడతావు. నీవు విమానం అవసరం లేదు నీకు, ర్యాకెట్ అవసరం లేదు నీకు, ఇంకా ఏదో అవసరం లేదు నీకు, క్షిపణులు అవసరం లేదు నీకు. రెక్కలతో ఎగరబడతావు నీవు. అదే క్రొత్త నిబంధన, పాత నిబంధన. 2 గ్రంథముల యొక్క రెక్కలతో, విశ్వాసమనే రెక్కలతో పైకి ఎత్తబడబోతున్నావు. ఆ ఎత్తబడి నీకు అవసరమేనా? నాకు అవసరం ప్రభు అన్న వాళ్ళందరూ ప్రార్థన చేయండి. చిన్న కార్యక్రమం ఉంది, ప్రార్థన అయిన తర్వాత చేద్దాం. ప్రార్థన చేయండి అందరూ కూడా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ.
ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరును, నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరును, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మంటికి పోతావు ఏదో ఒక దినమందునా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరును, నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరును, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. స్నేహితుడా, నీ ఇల్లును మార్చుకుంటావు క్రొత్తగా ఉండాలని.
నీ బండిని మార్చుకుంటావు, క్రొత్త బండి కావాలని. నీ బట్టలు మార్చుకుంటావు, క్రొత్త బట్టలు ఉండాలని. నిన్ను నువ్వు మార్చుకుంటావు, క్రొత్తగా ఉండాలని. కానీ నీ జీవితాన్ని మార్చుకుంటున్నావా? నీ జీవితాన్ని మార్చుకుంటున్నావా? నీ ఇల్లు కొత్తగా మారినప్పుడు నీకు ఎంత సంతోషమో, నీ జీవితం మారితే దేవునికి ఎంత సంతోషమై ఉన్నదే. ఎన్నాళ్ళు జీవిస్తావు మురికి జీవితం? ఎన్నాళ్ళు నడుస్తావు ఈ మురికి నడక? ఎన్నాళ్ళు మాట్లాడతావు ఈ మురికి మాటలు? నీ జీవితం మార్పే యేసయ్యకు కావాలి. నీ జీవితం మార్పే యేసయ్యకు అవసరమై ఉన్నది. నువ్వు మారడం ఆయనకు ముఖ్యం, నీ జీవితాన్ని మార్చుకోవడం ముఖ్యం. ఎన్నాళ్ళు మొండివాడిగా మొండిదానిలా తిరుగుతావు? నీకు నీవే నాశనాన్ని తెచ్చుకోవద్దు, నీకు నీవే నాశనాన్ని తెచ్చుకోవద్దు, నీకు నీవే పతనాన్ని తెచ్చుకోవద్దు. ఆ నాశనమునకు కొనికి నిద్ర లేదు స్నేహితుడా. గుర్తించుకోనండి. ప్రార్థన చేద్దాం. ఎంతమంది ఈరోజు తీర్మానంలోకి వచ్చారు? నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను, నేను ఎల్లప్పుడూ యెహోవాను గణపరుస్తానని పాటలు పాడడం కాదర్రా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అనే పాటలు పాడడం కాదర్రా. క్రియలో కనబడాలి, క్రియలో కనబడాలి. రోజు నీ ఇంటి దగ్గర కుటుంబపు ఆరాధన జరగాలి. నీ భర్త, నీవు, నీ పిల్లలు ప్రతిరోజు కుటుంబారాధన పెట్టండి. పిలవండి, ప్రభుని ఆహ్వానించండి. నీ కుటుంబంలోకి వస్తాడు ఆయన. నువ్వు నలుగురుగా ఉంటే 5వ వాడిగా నీ కుటుంబ ఆరాధనకు వస్తాడు ఆయన. నువ్వు 5గురుగా ఉంటే, నువ్వు 6గురుగా ఉంటే 7వ వాడిగా నీ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు ఆయన. నీ కుటుంబ ఆరాధనలో ఆయన ఉంటాడు. ప్రారంభించండి ఈ రోజు నుంచి, ప్రారంభించండి ఈ రోజు నుంచి. పశ్చాత్తాపపడండి దేవుని దగ్గర. చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకోండి. ఇప్పుడు కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన, క్షమాపణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఒప్పుకోండి మన పొరపాట్లు, కప్పుకోవద్దు. ఒప్పుకో దేవుని యొద్ద. హల్లెలూయా. నీకే మహిమ నాయన, నీకే మహిమ, నీకే మహిమ, నీకే స్తోత్రములు, నీకే ఘనత, మహిమ, ప్రభావములు. హల్లెలూయా. మహోన్నతుడైన మా తండ్రి, ఓ మా యజమానుడా, మమ్మల్ని కొన్నిసార్లు నువ్వు గద్దించుట మాకు మేలు ప్రభువా. నువ్వు గద్దించకపోతే మేము సోమరి వాళ్ళం అయిపోతామయ్యా. నువ్వు మమ్మల్ని హెచ్చరించకపోతే బుద్ధిహీనం అయిపోతాం ప్రభువా. నీతిమంతుడా, నువ్వు మమ్మల్ని హెచ్చరించుట మంచిది, నువ్వు మమ్మల్ని కొట్టుట మంచిది. నీతిమంతుడు కొట్టుట తైలాభిషేకం అన్నావు నాయన. ఓ దేవా, నువ్వు మాకు నీతిమంతుడు తండ్రి. నీవు మమ్మల్ని గద్దించుట మాకు తైలాభిషేకం ప్రభువా. మేము ఏదో మర్చిపోయాం, ఏదో చేయలేకపోతున్నాం, అది చెయ్యమని నువ్వు తెలియపరిచావు తండ్రి. ఓ దేవా, మమ్మల్ని పురుకొలుపుతున్నందుకు మాకు మేలే కదా. మేము ఏదైతే చేయలేక మడ్డులం అయిపోయామో అది చెయ్యమని నువ్వు చెప్పడం మా మేలే కదా ప్రభువా. అది మా మేలు కోసమే కదా ప్రభా నువ్వు మాట్లాడింది. మేము ఎంత దిగజారిపోయామో తిరిగి మాకు జ్ఞాపకం చేస్తున్నావు తండ్రి. మాకు తగిన మెడిసిన్ ఇస్తున్నావు ప్రభువా. మమ్మల్ని గద్దించుట, ఒక్కొక్కసారి మమ్మల్ని గద్దించుట మాకు మంచిది ప్రభువా. నీ బిడ్డలందరినీ ప్రేమ ఉండే గద్దించావు నీవు, ద్వేషముతో ఎప్పుడూ గద్దించవు ప్రభువా. నీవు ప్రేమతోనే గద్దించావు నాయన. నీ పిల్లలు ఎప్పుడు నీ స్వరూపంలోకి వస్తారా అని ఎదురు చూస్తున్నావు నాయన. నీ పోలికలోనికి రావాలని ఇష్టపడుతున్నావు ప్రభువా. నిత్యముగా నీ బిడ్డలందరూ ఆ పోలికలోకి రావాలి తండ్రి.
పరిశుద్ధాత్ముడా, నీవే సంఘమును కంట్రోల్ చేయాలి నాయన. నీవే ఆధిపత్యం వహించాలి ప్రభువా. నీవే మమ్మల్ని నడిపించాలి నాయన. నీ ఆధీనములో మేము నడవాలి ప్రభువా. మా అధికారం అంతా నీకు అప్పగించాలి ప్రభువా. అటు జీవితాలు ఇవ్వండి, రోగులను స్వస్థపరచండి, క్రొత్త జన్మ దయచేయండి. హాస్పిటల్ రోగులకి స్వస్థత ఇవ్వండి. పరీక్షలు రాయిపోతున్న బిడ్డలకు ప్రభువా మంచి జ్ఞానం ఇవ్వండి. క్రొత్త జన్మలు ఎవరు కొత్త జన్మ దయచేయండి. మారు మనసు ఇవ్వండి ప్రభువా. కానుకలేసిన బిడ్డలను, దశంభాగాలు తీసుకొచ్చిన బిడ్డలను దీవించండి. మేము ఎక్కడ పడిపోయామో అక్కడికి నీవు వచ్చావు ప్రభువా. పెంటలో పరవేయబడ్డాము తండ్రి. పూర్తిగా మా జీవితం అయిపోయింది అనుకున్నాం మేము, కానీ మా మీద ఉన్న దుమ్మి ధూళి దులిపావు ప్రభువా. ఇంకా మాలో మకర్లు ఉంటే అది కడిగావు ప్రభువా. ఆ కడగబడిన పాత్ర ఖాళీగా ఉంటే మంచిది కాదని ఆ పాత్రలోనికి నువ్వు వచ్చావు ప్రభువా. మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపావు నాయనా. కడిగిన పాత్ర ఖాళీగా ఉంటే మరలాది చెడిపోద్దని, ఖాళీగా ఉండకూడదని ఆ పాత్రలో నీవు దిగవచ్చావు తండ్రి. ఆ పాత్ర ఏదో కాదు ప్రభువా. ఆమేన్ హల్లెలూయా అంటున్న ఈ పాత్రలే ప్రభువా. నీకు స్తోత్రం చెప్తున్న ఈ పాత్రలే ప్రభువా. అర్హమైన పాత్రగా నువ్వు వాడుకుంటున్నావు తండ్రి. కృపతో నింపి బలపరచండి. దీన సంఘాన్ని దీవించండి. ఇంకను ప్రభువా గద్దించబడుతూ నీ వాక్యములో ప్రభువా ముందుకు వెళ్ళిపోటకు సహాయం దయచేయమని. నేను పాపం చేయమని చెప్పట్లేదు ప్రభువా. నేను అతిక్రమం చేయమని చెప్పట్లేదు నాయన. నేను కొంపలు కోల్చమని చెప్పట్లేదు ప్రభువా. మీ గృహాలు నీతిగా కట్టుకోండి, నీతిగా జీవించండి, దేవునికి ప్రార్థన చేయండి. సంహార దూతలను తప్పించబండి అని ఒక పులిపింటి మీద సావుకుడు చెప్తున్నాడు ప్రభువా. దాన్ని గ్రహించే మనసు అందరికి ఇవ్వండి, తోడై ఉండమని ప్రభువు యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి సమాధానము కొడువున మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. God bless.